చాలా. అండి. యెస్. నార్త్‌లో కూడా మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడతారు. యెస్. అలీ గారంటే సౌత్‌లో ఎలాగో ఫేమస్ ఉన్నారు. నార్త్‌లో కూడా మీరొక గుర్తింపు యెస్. తెచ్చుకున్నారు. ఎందుకంటే ప్రతి రోల్ మీది డిఫరెంట్ అండి. ఒక రోల్‌కి ఇంకో రోల్ అసలు మ్యాచ్ అవ్వకుండా మీరు మెయింటైన్ చేసి ప్రతి రోల్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు అవును. అది నిలబెట్టుకున్నారు. సో, అది నిజంగానే మామూలు విషయం కాదు. బై గాడ్ గ్రేస్ మీకదొచ్చింది. సో, ఈ ఈ కామెడీ మీరు ఆల్రెడీ కామెడీ ఫిల్మ్‌లోనే చేద్దాం అని అనుకున్నారా? మీరు అలా అలా రోల్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు క్యారీ ఫార్వర్డ్ అయ్యారా? అంటే చైల్డ్ ఆర్టిస్టు, చైల్డ్ హ్మ్. ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, తర్వాత హ్మ్. హీరోగా, మళ్ళీ కమెడియన్‌గా. హ్మ్. సో, అన్నీ, హ్మ్. అన్నీ, హ్మ్. అన్నీ చేస్తున్నాం. బెస్ట్ యాంకర్ వచ్చింది. ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. ఇంకేం కావాలండి? నంది అవార్డ్ వచ్చింది. యాహ్! మీరన్నీ గెలుచుకొని అందరిని మెప్పించుకున్నారు. సార్ మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో పుష్ చేసి ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉండేనా? ఫాదర్, మదరు, మా గురువుగారు. హ్మ్. ఆ! యెస్. అదర్ తర్వాత దాన్ దట్ ఫ్యామిలీ పేరెంట్స్ మెంబర్స్. ఎలాగో ఆ! మిమ్మల్ని సపోర్ట్ చేసే ఉంటారు. యెస్. అదర్ దాన్ దట్ ఇండస్ట్రీలోంచి ఎవరైనా మీకు గట్టిగా అంటే నాకంటూ ఒక గాడ్ ఫాదర్ లాగా నా ఉండిండే డైరెక్టర్స్ అందరూ నా గాడ్ ఫాదర్సేనండి. అంతేనా? ఎందుకంటే హ్మ్. నాట్ ఓన్లీ ఒకళ్ళు, హ్మ్. అందరూ రాఘవేంద్ర గారు, ప్రతి దాసరి డైరెక్టర్ నారాయణరావు గారు, హ్మ్. బాపు గారు, హ్మ్. కోట రామకృష్ణ గారు, హ్మ్. అలాగే మరి మా గురువుగారు ఎస్‌వి కృష్ణారెడ్డి గారు, హ్మ్. ఈవి సత్యనారాయణ గారు, హ్మ్. రవిరాజ పెద్దిశెట్టి గారు, హ్మ్. ఇలాగ ఎంతోమంది డైరెక్టర్ పేర్లు చెప్పుకుంటే ఇప్పుడు రీసెంట్‌గా రాజమౌళి గారు అవ్వచ్చు, హ్మ్. పూరి జగన్నాథ్ గారు అవ్వచ్చు, బోయపాటి శ్రీనివాస్ గారు అవ్వచ్చు, హ్మ్. సింగు వైట్ల గారు అవ్వచ్చు, హ్మ్. త్రికం శ్రీనివాస్ గారు అవ్వచ్చు. హ్మ్. ఇలాగ ఎంతోమంది ఆల్మోస్ట్ యెస్. ఈ ఈ క్యారెక్టర్‌కి తనైతే న్యాయం చేస్తాడు. అవునండి. అందరూ మై ఏ గాడ్ మీరు ఫాదర్స్. ఏ క్యారెక్టర్‌కి న్యాయం చెయ్యరు అన్నది లేదండి. ప్రతి క్యారెక్టర్‌ని మోల్డ్ అయిపోతారు మీరలా. యెస్. సో, అది మీ స్పెషాలిటీ. బ్రహ్మానందం గారి తర్వాత నెక్స్ట్ మీరే బెస్ట్ కామెడియన్ అని ఇండస్ట్రీ అంతా తెలిసిన మాటే. సో, అది నిజంగానే చాలా గొప్ప విషయం అండి. ఇంకోటి ఈ ఇండస్ట్రీలో మీరు సమ్‌హౌ ఇంత పెద్ద నేమ్ తెచ్చుకున్నారు కదా! ఒకవేళ మీరు యాక్టర్ కాకపోయి ఉంటే ఏం చేయాలనుకునేవారు? యాక్టర్ కాకపోకుండా ఉంటే మా ఫాదర్ టైలర్ కాబట్టి నేను టైలర్ అయ్యానేమో. అంతేనా? చదువుకొని ఉంటే డాక్టర్ అయ్యుండనేమో. ఓకే. ఆ! ఆ! అంటే ఇంకా చదువుకుంటుంటే ఐపీఎస్‌ఓ, ఐఏఎస్‌ఓ అయ్యేవాడిని. ఐబీఎస్సా, ఐవీఎస్సా అయ్యుండేవారు. ఐఏఎస్ అయ్యేవాడిని.